ఒక సుందరమైన గ్రామంలో ఒక తెలివైన గొర్రెల కాపరి నివసించేవాడు. అతనికి విస్తారమైన గొర్రెల మంద ఉంది. ప్రతిరోజు అతను తన గొర్రెలను సమీపంలోని పచ్చిక భూములకు మేత కోసం తీసుకెళ్లేవాడు. అతను తన గొర్రెలను ఎంతగానో ప్రేమించాడు మరియు వాటిని జాగ్రత్తగా చూసుకునేవాడు. తోడేల నుండి మరియు ఇతర ప్రమాదాల నుండి వాటిని రక్షించేవాడు. ఒకరోజు గొర్రెల కాపరి తన మందతో పచ్చిక భూమిలో ఉన్నప్పుడు ఒక పెద్ద తోడేలు వారి వైపు రావడం చూశాడు. గొర్రెల కాపరి తోడేలును చూసి కొద్దిగా కూడా భయపడలేదు. ఎందుకంటే అతను తన గొర్రెలను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. కానీ ఈ తోడేలు చాలా తెలివైనది. అది కేవలం గొర్రెలను వేటాడడానికి రాలేదు, గొర్రెల కాపరితో మాట్లాడడానికి వచ్చింది. గొర్రెల కాపరి తోడేలు గంభీరమైన స్వరంతో అంది, నాకు తెలుసు, నువ్వు చాలా తెలివైన వాడివని, నీ గొర్రెలను జాగ్రత్తగా చూసుకుంటావని నేను నీతో ఒప్పందం చేసుకోవడానికి వచ్చాను. గొర్రెల కాపరి ఆశ్చర్యపోయాడు. తోడేలు ఇలా మాట్లాడడం అతను ఎప్పుడూ చూడలేదు. ఎలాంటి ఒప్పందం అని గొర్రెల కాపరి అడిగాడు. నేను ఇకపై నీ గొర్రెలను వేటాడను, తోడేలు బయలిచ్చింది. దానికి బదులుగా నువ్వు నాకు ప్రతిరోజు ఒక గొర్రెని ఇవ్వాలి. గొర్రెల కాపరి ఒక్క క్షణం ఆలోచించాడు. ఇది విచిత్రమైన ప్రతిపాదన. అయితే అతను ఈ ఒప్పందాన్ని అంగీకరించాడు. ఎందుకంటే తోడేలు గొర్రెలను వేటాడడం ఆపివేస్తే అతను గొర్రెలు సురక్షితంగా ఉంటాయి. అందువల్ల గొర్రెల కాపరి మరియు తోడేలు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కొన్ని రోజులు గడిచాయి. తోడేలు ప్రతిరోజు ఒక గొర్రెను తినడానికి వచ్చేది. గొర్రెల కాపరి బాధపడ్డాడు. కానీ అతని మందలో మిగిలిన గొర్రెలు సురక్షితంగా ఉన్నాయని అతను తెలుసుకున్నాడు. అయితే తోడేలు తన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని, ఒక రోజున అన్ని గొర్రెలను తినేస్తుందని గొర్రెల కాపరి అనుమానించాడు. అందువల్ల గొర్రెల కాపరి ఒక ప్రణాళికను రూపొందించాడు. అతను తన గొర్రెలను ఒక గుహలోకి తీసుకెళ్ళాడు. ఆ గుహ లోపల అతను ఒక పెద్ద రాయిని ఏర్పాటు చేశాడు. మరుసటి రోజు తోడేలు గొర్రెను తినడానికి వచ్చినప్పుడు గొర్రెల కాపరి దానికి నమస్కరించాడు. తోడేలు గొర్రెల కాపరిని అన్నాడు, నేను నీకు ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. నా దగ్గర ఒక గుహ ఉంది. అందులో చాలా మాంసం ఉంది. నువ్వు అందులోకి వెళ్ళి నచ్చినంత తినవచ్చు. తోడేలు సంతోషించింది. ఆ గుహలోకి వెళ్ళింది. గుహ లోపల తోడేలు మాంసాన్ని చూసింది. అది తినడం ప్రారంభించింది. అయితే గుహ లోపల ఉన్న రాయి కదిలి తోడేలు పైన పడింది. తోడేలు అరిచింది, కానీ అది తప్పించుకోలేకపోయింది. గొర్రెల కాపరి గుహను మూసివేశాడు. అప్పుడు తోడేలు చనిపోయింది. గొర్రెల కాపరి సంతోషించాడు. అతను తన గొర్రెలను రక్షించాడు. అప్పటి నుండి గొర్రెల కాపరి మరియు అతని మంద సురక్షితంగా మరియు ఆనందంగా జీవించారు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. తెలివైన ప్రణాళికతో మనం బలమైన శత్రువులను కూడా ఓడించవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.